MC9 న్యూస్. ఈ నెల జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవు. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వారి పర్యవేక్షణలో ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నెల 4వ తేదీ జరగబోవు ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీస్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన చర్యలు తప్పవని మైక్ ద్వారా ఆదోని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగింది. 4 కంటే ఎక్కువగా కనిపిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారులకు సహకరించాలని తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. MC9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ నెల 4వ తారీఖున జరగబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజలందరికీ హెచ్చరిక. 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ధర్నాలు మరియు ఇతర ఊరేగింపులకు నిషేధం. ఆదోని నియోజకవర్గంలో సెక్షన్ 144 సిఆర్పిసి సెక్షన్ 30 అమలులో ఉన్నందున గ్రామాలలో గాని ఆదోని పట్టణంలో గాని ప్రజలు 4 కంటే ఎక్కువ గుమిగూడరాదు. దీనిని ఉల్లంఘించినచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును. బాణాసంచా కాల్చడం నిషేధం. పుకార్లు, వదంతులు నమ్మరాదు. వాటిపై సంబంధిత పోలీసు అధికారులకు తెలుపవలెను. సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం గాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి శాంతి భద్రతలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పోలీసు శాఖ ఆదోని.